విజయనగరం మహారాజు దేవదత్తుడు కళాప్రియుడు. ప్రతిభావంతులైన కళాకారులను సముచిత రీతిలో ఆదరిస్తూ ఉండేవాడు. విజయనగరంలోని కళాకారులు తమ ప్రతిభను దేశ విదేశాల్లో చాటుకున్నారు. ఒకసారి పొరుగు రాజ్యమైన కళింగ దేశము నుంచి మదనమోహనుడు అనే చిత్రకారుడు మహారాజా దేవదత్తుణ్ణి కలిశాడు. మదనమోహనుడు ప్రతిభావంతుడే కాని గర్విష్టి. మహారాజా, చిత్రకళలో నన్ను మించిన వారు ఈ భూలోకంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. నా చిత్రాలలో ఎంతో సహజత్వం ఉట్టిపడుతుంది. మీరు నా కాలికి గండపండేరని తొడిగితే బాగుంటుంది అని ఎంతో అహంకారంతో అన్నాడు మదనమోహనుడు. మహారాజు దేవదత్తుడు తన ఆగ్రహాన్ని అణుచుకుని, మీ తైలవర్ణ చిత్రాలను మా దేశపు చిత్రకారులందరూ ముక్త కంఠంతో ప్రశంసిస్తే అలాగే సత్కరిస్తాను అన్నాడు. మదనమోహనుడు అదే అహంభావపూరిత స్వరంతో, నా చిత్రాల్లో చిన్న లోపం ఎత్తి చూపి నా చేత అవుననిపించినా ఇక జీవితంలో కుంచి చేత పట్టను అన్నాడు. మదనమోహనుడి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటైంది. చూసిన వారంతా అతని ప్రతిభను వేనోళ్ల కొనియాడారు. ఆ ప్రదర్శనలో అన్ని చిత్రాలలోకి ఓ యువతి ద్రాక్షపళ్ల గుత్తి చేత పట్టుకుని ఉన్న వర్ణ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఎక్కడి నుంచో కొన్ని పక్షులు వచ్చి ఆ ఫలాలు నిజమైనవిగా భ్రమించి ముక్కుతో పొడిచాయి. అది చూసిన వారంతా హర్షధ్వానాలు చేశారు. చూశారా మహారాజా, నా ప్రతిభకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అన్నాడు మదనమోహనుడు విజయగర్వంతో. అదే సమయంలో సభికుల్లో ఓ యువకుడు ముందుకొచ్చి, మన్నించండి ప్రభు, ఈ చిత్రకారుడి చిత్రంలో జీవకళ లేదు. సామాన్యంగా పక్షులు మనుషులను చూసి భయపడతాయి. ఆ ఫలాలు సహజమైనవిగా ఉన్నాయి తప్పితే వాటిని పట్టుకున్న యువతి ముఖంలో జీవం లేదు. అందుకే పక్షులు ధైర్యంగా ఆ చిత్రం దగ్గరకు రాగలిగాయి అన్నాడు. ఆ యువకుడి మాటల్లో వాస్తవాన్ని గ్రహించిన మదనమోహనుడు అహంకారమంతా దిగిపోగా సిగ్గుతో తలదించుకున్నాడు. మగధ రాజ్యానికి రాజు వీరసేనుడు. ఆయనకు రకరకాల కూజాలను సేకరించే అలవాటు ఉంది. దేశం నలుమూలల నుంచి వింతైన కూజాలను తెప్పించి ఓ పెద్ద భవనంలో భద్రపరిచేవాడు. వాటిని రోజు శుభ్రపరచడంతో పాటు కాపలా కోసం ఓ మనిషిని పెట్టాడు. రాజ్యంలో నీటి ఎద్దడి ఉందని మంత్రి చెప్పినా, బంతిపొట్లు శత్రు సైన్యాల బెడద ఎక్కువైందని సేనాని నెత్తి నోరు బాదుకున్నా రాజు అవేవి చెవికెక్కించుకునేవాడు కాదు. పరిపాలన మొత్తం గాలికి వదిలేసి నిత్యం కూజాల గురించి ఆలోచించేవాడు. వాటిపైన చిన్న గీత పడినా పనివాళ్లకు కఠిన శిక్ష విధించేవాడు. అలా చాలామంది పనివాళ్లు మారారు. ఒకసారి రాము అనే వ్యక్తి కూజాల కాపలాదారుగా చేరాడు. ఓ రోజు అతడు వాటిని శుభ్రం చేస్తూ ఉండగా కూజా ఒకటి కింద పడింది. అప్పుడే అటుగా వచ్చిన రాజు అది చూసి మండిపడి రామును కొరడాతో 100 దెబ్బలు కొట్టించాడు. దాంతో అక్కడ పనిలో చేరాలంటేనే జనం వణికేవారు. కొన్ని రోజులకు విజయుడు అక్కడ పనికి కుదిరాడు. ఒకరోజు అతడు, మహారాజా, మీ అభిరుచి చాలా బాగుంది. దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ప్రత్యక్షంగా వింటే ఇంకా బాగుంటుంది కదా. ఈరోజు సాయంత్రం మారువేషాల్లో వెళ్లి ఆ విషయం తెలుసుకుందాం అన్నాడు. దానికి సరేనన్నాడు రాజు. సూర్యాస్తమయం కాగానే ఇద్దరూ కలిసి మారువేషాల్లో రాజ్య పర్యటనకు బయలుదేరారు. ఒక ఊరిలోని రచ్చబండ వద్ద కూర్చున్న వాళ్లతో, అయ్యా, మన మహారాజు సేకరించే కూజాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ఆ విషయం గురించి మాట్లాడకు, అవి కూజాలు కాదు, జనాల ప్రాణాలతో ఆడుకునే సైతాన్లు. రాజుగారు వాటి మీద చూపే శ్రద్ధను పరిపాలన మీద పెడితే రాజ్యం బాగుపడుతుంది అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడారు. ఆ మాటలు వినగానే రాజు ముఖం కళతప్పింది. మెల్లగా అక్కడి నుంచి ముందుకు నడిచారు. అలా వెళ్తుండగా రోడ్డు పక్కన పొలాలన్నీ బీళ్లు కనిపించాయి. వాటి గురించి రాజు ప్రశ్నించగా, ప్రభూ, చెరువులు కుంటలన్నీ పూడికతో నిండిపోయాయి. వర్షం పడినా చుక్క నీరు నిల్వ ఉండని పరిస్థితి. దాంతో పొలాలన్నీ ఇలా బీళ్లుగా మారాయి.
తాగునీటికి కటకటే. ప్రజల పేదరికంతో ఆకలి బాధలతో అలమటిస్తున్నారు అంటూ జవాబిచ్చాడు విజయుడు. మన రాజ్యంలో ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారా అని రాజు అడగ్గా, అవును ప్రభు, నేను రాము స్నేహితుణ్ణి. ఆపద అని తెలిసినా పనిలో చేరాను. మారువేషంలో మిమ్మల్ని ప్రజల వద్దకు తీసుకొచ్చాను. వాస్తవ పరిస్థితి మీకు అర్థం కావాలని ఇదంతా చేశాను అని బదులిచ్చాడు విజయుడు. దాంతో తన తప్పు తెలుసుకున్న మహారాజు అప్పట్నుంచి పాలన మీద దృష్టి సారించాడు. చిన్న పొరపాట్లకు పనివాళ్లను శిక్షించడం మాని అభిమానంగా చూడసాగాడు. వెనకటికి ఒక ఊళ్ళో ఒక విధవరాలుండేది. భర్త చనిపోయేసరికి ఆమెకి 2 సంతానం. పెద్ద కొడుకు, చిన్నది కూతురు. ఆమెకు పెత్తనమంటే చాలా సరదా. పైగా నోరు మంచిది కాదు. ఆమె గయ్యాళితనం ఆ చుట్టుపక్కలంతా పేరు మోగిపోయింది. అలా ఉండగా కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. త్వరగా కొడుక్కి పెళ్లి చేసి కోడలను రప్పించుకుని పెత్తనం సాగించాలని ఆమెకు తొందర కలిగింది. కానీ ఆ గయ్యాళికి తమ పిల్లని కోడల్ని చేయటానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? పాపం ఆమె చాలా ప్రయత్నం చేసింది. కానీ ఒకరు తమ పిల్లనిస్తానని ముందుకు రాల. చివరికి ఎలాగో ఆమె బంధువుల్లో ఒకరు తమ పిల్లనివ్వటానికి ఒప్పుకున్నారు. పిల్లను చూడటానికి విధవరాలు బయలుదేరింది. పిల్లను చూసుకుని సంబంధం ఖాయం చేసుకుంది. తర్వాత పిల్ల తల్లితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఏమండి, మన అమ్మాయికి తినటానికి ఏమంటే ఎక్కువ ఇష్టమండి అని అడిగింది విధవరాలు. మా అమ్మాయికి ఆవకాయ అంటేను అప్పడాల పిండి అంటేను తగిన ఇష్టం అండి. ఇప్పటికైనా నేను ఎప్పుడైనా అప్పడాలు వతుదామని అంటే దగ్గర పెట్టి కూర్చుంటే అటొచ్చి ఇటొచ్చి అది కాస్త మొత్తం మీద నేను అప్పడాలు వత్తటం పూర్తయ్యేసరికి 10 అప్పడాలకు సరిపోయే పిండి అయినా కాజేసి తింటుంది అని చెప్పింది. కాబోయే వియ్యపురాలు, కాబోయే కోడలు ప్రక్కనే నుంచి ఇది విన్నది. అత్తగారు తనకిష్టమైనవి చేసి పెడుతుంది కావోలు అని మురిసిపోయింది. ఒక సుముహూర్తాన్ని వివాహం జరిగింది. కొంతకాలానికి కోడలు కాపురానికి వచ్చింది. అత్త ఎంత గయ్యాడితో అంత పీనాసు కూడా. కోడలు కాపురానికి వచ్చిన తర్వాత తను కొడుకు కూతురు రోజు ఆవకాయ వేసుకుని తినేవారు. కానీ కోడలికి మాత్రం ఒక పూట కూడా ఆవకాయ వేసేది కాదు. అంతేకాదు, కోడలు కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, శుభ్రమైన బట్ట కట్టుకున్నా తప్పే, ఒక పూలు పెట్టుకోవడానికి లేదు, ఒక పండగ చేసుకోవడానికి లేదు. ఆఖరికి మొగుడుతో అత్త వింటుండగా మాట్లాడడానికి కూడా కోడలు హడలు పడిపోయేది. పాప ఆ పిల్ల మొగుడు కూడా తల్లి చేతిలో కీలుబొమ్మలా ఆడేవాడు. అలాగే అష్ట కష్టాలు పడుతూ ఎలాగో కాలం వెళ్లబుచ్చుతోంది కోడలు. అలా 4 ఏళ్లు గడిచాయి. విధవరాలు కూతురికి కూడా పెళ్లి ఈడు వచ్చింది. ఆ పిల్ల అదృష్టాన త్వరలోనే ఒక సంబంధం కుదిరింది. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్లి ఇంకా 4 రోజులుందనగా అత్త కోడల చేత అడ్డమైన చాకరీ చేయించి పెళ్లికి కావలసిన పచ్చళ్ళు పెట్టించింది. కానీ ఆవకాయ అప్పడాలు మాత్రం తనే పెట్టాలని నిశ్చయించుకుంది అత్త. కోడలికి ఆ 2 అంటే ఇష్టం కదా, అందుచేత కోడలు ఆ 2 రుచికి చూడకుండా చెయ్యాలని ఆ గయ్యాళి పట్టుదల. ఆ రోజు ఆవపిండి చేతులు మంటలు పుట్టడానికైనా ఓర్చుకుని అత్త తనే ఆవకాయ పూర్తి చేసింది. అప్పడాలు తయారు చేయటం మర్నాడు తనకే అట్టే పెట్టుకుంది. ఆ సంగతి అంతా కోడలు చూస్తూనే ఉంది. ఆ రాత్రి కోడలు మొగుడుతో ఇలా మాట్లాడుతుంది. ఏమండి, మీ అమ్మగారు మరీ ఇంత చుప్పనాద్దేమండి? పచ్చళ్ళు పెట్టడానికి నా చేత అడ్డమైన చాకరీ చేయించుకుంది. తీరా ఆవకాయ పెట్టాల్సి వచ్చేసరికి నాకు అప్ప చెప్తే నేనెక్కడ రుచి చూసేస్తానో అని ఆమె స్వయంగా ఈవేళ ఆవకాయ పెట్టింది. రేపు అప్పడాలు ఒత్తబోతున్నారు. నాకు అప్పడాల పిండి అంటే తగిన ఇష్టం. ఆవకాయ పెళ్లిలో 4గురితో పాటు నాకు వడ్డిస్తారేమోనని ఆశపడుతున్నాను. కానీ రేపు అప్పడాలు ఒత్తేసి తర్వాత ఒక్క పెసరైనా నాకు మిగలదే ఎలాగండి అని అడిగింది. ఏమో నాకు తెలియదు, నీ ఇష్టం వచ్చినట్టు అఘోరించు అని విసుక్కున్నాడు భర్త. అయితే నాకు ఒక ఉపాయంతో వచ్చింది, అలా చేస్తాను. రేపు అప్పడాల పిండి రోట్లో మీ అమ్మగారు తొక్కిన తర్వాత రోలు కడగవలసిన పని నాదే కదా. మన రోలు కూడా మొన్ననే కక్కు కొట్టించాం కదా, అక్కడక్కడ కొంచెమైనా పిండి ఇరుక్కుని ఉండకపోదు. ఆ పిండి గీక్కుని తింటాను. ఇక తప్పదు, నాకు ఆ పిండి దక్కే మార్గం కనిపించట్లేదు అని చెప్పింది కోడలు. ఆ సంభాషణ అంతా ఆ పక్క వసారాల్లో పడుకున్న అత్త విన్నది. హరి, దీని తస్సా గొయ్యా, ఇదా దీని ఆలోచన? నేనేనా తెలివి తక్కువ దాన్ని అనుకుంటూ అత్త ఒక్కసారిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రాత్రికి రాత్రి అప్పడాల పిండి రోట్లో తొక్కింది. తర్వాత రోలు కడిగి పారేస్తాను, ఇక అది గీరుకు తినేదేమిటి అని రోలు కడగబోయింది. కానీ ఆమె పీనాసిది కదా, అంచేత రోట్లో ఇరుక్కున్న పిండి తనే గీరుకుంటే మరో అప్పడానికైనా రాకపోతుందా అనిపించింది. అలా గీకుతుండగా పిండి రాకపోగా గొరకల్లో గోరు చుట్టుకుని చిగురు అంటే భగభగా మంట పుట్టడం మొదలుపెట్టింది. ఇది కాదు పద్ధతి. రోట్లో పిండి కాస్త వేస్తే నాకుతాను, దాంతో నా కడుపు నిండినట్టు అవుతుంది, దాని కడుపు ఎండినట్టు అవుతుంది అని ఆలోచన తట్టింది అత్తకి. అంత చక్కటి ఆలోచన తట్టిందన్న సంతోషంలో అత్త తల ఒక్కసారి రోట్లో దూర్చింది. అసలే గోడుగుండేమో ఒక్కసారిగా ఇరుక్కుపోయింది. పాప ఏం చేస్తుంది? పోనీ అరుద్దామంటే దవడలు కదపటానికి కూడా వీలు లేకుండా ఇరుక్కుపోయింది. పాప మూలుగుతూ అలాగే ఉండిపోయింది. కానీ ఎవరు విన్నారు? ఆమె మూలుగు కొడుకు గాడ నిద్రపోతున్నారు. తెల్లవారుతుందనగా
చిన్నగా పాచి పని చేసే ఏనాది సుబ్బమ్మ అమ్మగారు అంట్లెయ్యండి అంటూ అత్త ఇరుక్కున్న రోడ్డు దగ్గరకు వచ్చింది. అది చూసి కొడుకుని కోడల్ని ఏనాది కేకపెట్టి లేపింది. వాళ్ళు వచ్చి చూచి తెల్లబోయారు. ఇద్దరూ చేరి చాలా ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. ఎప్పుడు ఏనాదిది అయ్యగారు మీరు ఒక్క పాలిగా ఎగిరి అమ్మగారి నడ్డు మీద సతికిల పడండి, తల దానంతట అదే వచ్చేస్తుంది అని సలహా ఇచ్చింది. సరే కొడుకు అలాగే చేశాడు. ఒక్కసారిగా యువతల పడింది. మొహం వాపు నడ్డి తోపుతో పెళ్లి అయిపోయేదాకా ఆమె లేవలేదు. ముసుగు పట్టుకుని పడుకుంది. ఒక రోజున నిండు సభలో అక్బర్ బీర్బల్ని అడిగాడు. బీర్బల్, ఒకవైపు న్యాయం, మరొక వైపు బంగారు నాణ్యం, ఈ రెండిటిలో నువ్వు దేన్ని స్వీకరిస్తావు? జహాపనా, నేను బంగారు నాణ్యాన్నే స్వీకరిస్తాను చెప్పాడు బీర్బల్. అది విని అక్బర్ దిగ్భ్రాంతి చెందాడు. ఏమిటి, నువ్వు న్యాయానికి బదులు బంగారు నాణ్యాన్ని తీసుకుంటావా అంటూ కోపంగా ప్రశ్నించాడు అక్బర్. అవును ప్రభు అన్నాడు బీర్బల్. సభలో ప్రజలు, మంత్రులు, ఉన్నతాధికారులు బీర్బల్ సమాధానం విని ఆశ్చర్యపోయారు. తనకు గల డబ్బు ఆశను చాటుకుని బీర్బల్ తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. బీర్బల్ పట్ల అక్బర్ చూపుతున్న అభిమానానికి మంత్రులు, అధికారులు చాలా కాలం నుంచి అసూయపడుతున్నారు. అక్బర్ ముందు అతన్ని అవమానపరిచి ఆయన ఆగ్రహానికి అతడు ఎలాగైనా గురి అయ్యేలా చూడాలని వాళ్ళు గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక్కటి ఫలించలేదు. ఇప్పుడు తమ ప్రయత్నం లేకుండానే బీర్బల్ అక్బర్ ఆగ్రహానికి గురి అయ్యాడు. బీర్బల్, నా సేవకులలో ఎవరైనా ఇటువంటి అభిప్రాయం చెప్పి ఉంటే నేనంత ఆశ్చర్యపడేవాణ్ణి కాదు. అయితే నీ అభిప్రాయం నువ్వు ఈ విధంగా చెప్పడం నాకు ఆశ్చర్యమే కాక ఆవేదన కూడా కలిగిస్తోంది. నీకంత ధనకాంక్ష ఉందని నేనెప్పుడూ ఊహించలేదు అన్నాడు అక్బర్. జహాపనా, తమకు ఏది లేదో అదే కావాలని ఎవరైనా అడుగుతారు. మన దేశంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతోంది తమ న్యాయ పరిపాలనలో. ఇది తమకు తెలిసిన విషయమే. నాకెప్పుడు మీ పాలనలో న్యాయం లభిస్తూనే ఉంది. అయితే నాకు లభించనిదల్లా తగినంత ధనం. నేనెప్పుడు అంతో ఇంతో డబ్బుకు ఇబ్బందికి గురి అవుతూనే ఉన్నాను. అందువల్ల బంగారు నాణెం కావాలని కోరుకున్నాను. బీర్బల్ చెప్పింది విని అక్బర్కు చాలా ఆనందమైంది. ఆయన వెంటనే బీర్బల్కు ఒక బంగారు నాణెం కాదు, 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు. ఇది చూసిన సభలోని అసూయపరులు మొహాలు చిన్నబోయాయి. ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది. చెరువు గట్టున ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టుపై చాలా కాలం నుండి హంసలు నివసిస్తూ ఉండేవి. ఉదయం అంతా నీళ్లలో హాయిగా తిరుగుతూ రాత్రి చెట్టుపై చేరి హాయిగా కాలం గడుపుతూ ఉండేవి ఆ హంసలు. కొద్ది కాలం తర్వాత చుట్టూ చెరువులు ఎండిపోవడంతో హంసలు నివాసం ఉండే పెద్ద చెరువు దగ్గరకు ఆ చుట్టూ ప్రాంతంలో ఉన్న కొంగలు చేరాయి. అవి కూడా పగలంతా చెరువులో చేపల్ని వేటాడి రాత్రికి హంసలు కూర్చునే మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాయి. హంసలు, కొంగలు నివాసాన్ని ఎదిరించలేదు. ఇలా కొన్నాళ్లు గడిచిన తర్వాత అదే మర్రి చెట్టుపై ఆ చుట్టూ ఉన్న తోటలు ఎండిపోవడంతో ఆ ప్రాంతంలో సంచరించే చిలకలు కూడా అదే మర్రి చెట్టును తమ నివాసంగా మార్చుకున్నాయి. ఈ విధంగా హంసలు, కొంగలు, చిలకలు మర్రి చెట్టుపై అన్యోన్యంగా కాలం గడుపుతున్నాయి. పగలు ఎంతకు వారు తమ ఆహార అన్వేషణకు వెళ్లి రాత్రి అయ్యేసరికి అన్నీ ఆనందంగా గూళ్లు చేరాయి. ఇలా కొద్ది కాలం గడిచిన తర్వాత వాటిలో జాతి భేదం ఆలోచన వచ్చింది. ఏ జాతికి ఆ జాతి తమ ఉన్నంత కాలం మనమే ఉన్నతలం అనే అహంకారం పెరిగిపోయింది. తమ తమ జాతుల గొప్పతనాన్ని చాటుకోవాలని, అలా తమను ఒక త్రాటిపై నడిపించుకోవటానికి తమకు ఒక నాయకుడు ఉండాలనే ఆలోచన కలిగింది. అందుకై అవి తమ తమ నాయకులను ఎన్నుకున్నాయి. హంస జాతికి హంసేశుడు, కొంగల జాతికి కొంగేశుడు, ఇలా చిలకల జాతికి చిలకేశుడు నాయకులుగా ఎన్నికయ్యారు. ఈ నాయకుల ఆలోచన ఒక్కటే, అది తమ తమ జాతుల బల ప్రదర్శన ద్వారా మిగతా జాతుల పక్షులను వెళ్లగొట్టాలని వారికి వారే దురాలోచన ప్రారంభించారు. వారి ఆలోచనలకు తగ్గట్లు తమ సంఖ్యాబలాన్ని పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.
అందుకై హంసేశుడు, కొంగేశుడు మరియు చిలకేశుడు ఉదయాన్నే లేచి తమకు సమీపంలోని అడవంతా తిరిగి తమ తమ జాతుల పక్షులను సమీకరించడం ప్రారంభించాయి. ఆయా జాతుల పక్షులను పిలిపించుకొని వాటన్నిటినీ అదే మర్రి చెట్టుపై నివాసం ఉండేటట్లు ప్రాధేయపడ్డారు పక్షులంతా. పక్షి నాయకుల కోరిక మేరకు మిగతా పక్షులన్నీ జాతి అభిమానంతో ముందు వెనక ఆలోచించకుండానే ఒకే మర్రి చెట్టుపైకి తమ నివాసం మార్చడం ప్రారంభించాయి. మర్రి చెట్టుపై పక్షుల సంఖ్య రోజురోజుకు బాగా పెరిగిపోయింది. కనీసం అవి ఒకరిని చూసి ఒకరు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక లాభం లేదని గ్రహించి పక్షి నాయకులు ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధపడ్డారు. సాయంత్రం అయ్యేసరికి పక్షులన్నీ యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఒకరికొకరు ముక్కుతో పొడుచుకోవడం ప్రారంభించాయి. ఒళ్లంతా రక్తాలతో తడిసిపోయాయి. అయినా అవి యుద్ధం ఆపలేదు. చివరికి రాత్రి పగలు ఎడతెరిపి లేకుండా కొట్లాటకు దిగాయి. అడవంతా పక్షుల అల్లరితో మారుమ్రోగింది. పక్షుల అల్లరి ఆ చుట్టుముట్టు సంచరించే వేటగాళ్ల చెవిన పడింది. వేటగాళ్లు పక్షుల కొట్లాట్లు చూసి ఆశ్చర్యపోయారు. అదే అదనుగా తీసుకుని వారు వలలు వేసి హంసలను, కొంగలను, చిలకలన్నింటినీ బంధించి ఊళ్ళోకి తీసుకుపోయి అమ్ముకున్నారు. ఇక చెట్టుపై ఏ అల్లరి లేదు. మర్రి చెట్టు మౌనంగా ఉండిపోయింది రక్తపు మరకలతో. జాతి దురహంకారం, దురాలోచనతో పక్షులన్నీ తమ ఉనికిని పోగొట్టుకున్నాయి. జాతి వేరైన జీవులొక్కడే అన్న ఆలోచన వాటికి లేకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో దీన్ని బట్టి మనకి దురాలోచన ఉండకూడదు. దొంగలను చాకచక్యంగా పట్టుకున్న కాపలాదారులకు గ్రామాధికారికి గ్రామస్తుల వద్ద మంచి పేరు లభించింది. పెళ్లికి వచ్చి విడిది గృహంలో బస చేసిన పెళ్లి కూతురు తరఫు బంధువులు నగలు ఆ రాత్రి దొంగిలించబడ్డాయి. పోయిన నగలు చెక్కు చెదరకుండా గ్రామాధికారికి చేరాయని తెలియగానే అందరూ అమితానందంతో ఆయన ఇంటికి చేరారు. పెళ్లికి వచ్చి మా ఊళ్ళో నగలు పోయాయన్న అపకీర్తి తొలగినందుకు నాకెంతో ఆనందంగా ఉన్నది. మీరు ఒక్కొక్కరే నా వద్దకు వచ్చి మీ నగ పేరు, తూకం, గుర్తులు చెప్పి తీసుకెళ్ళండి అన్నాడు గ్రామాధికారి. నగలు పోగొట్టుకున్న వారందరూ ఆయన చెప్పినట్టే వచ్చి నగలు పుచ్చుకుని తృప్తిగా వెళ్లారు. ఆఖరిన ఆయన వద్ద ఒక నగ మిగిలిపోయింది. దానిని పుచ్చుకోవడానికి ఎవ్వరూ రాలేదు. నా దగ్గర ఒకే ఒక నగల మిగిలి ఉంది. దాని సొంతదారులు మీలో ఎవరూ లేరా అని అడిగాడు గ్రామాధికారి. లేకేం బాబు, అదిగో కూర్చుని కుమిలి కుమిలి ఏడుస్తున్నదే ఆమెదే ఆ నగ. అది ఖరీదైన రాళ్ల అడ్డీగా నిన్న మాకందరికీ చూపించి మురిసిపోయింది అన్నది గుప్పులోంచి ముందుకు వచ్చిన ఒక ముత్తైదు. అది విన్న గ్రామాధికారి కూర్చున్నవాడను తన దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆమె లేచి ఆయన వద్దకు వచ్చిందే తప్ప మరేమీ మాట్లాడలేకపోయింది. తలంచుకొని మౌనంగా కన్నీళ్లు కార్చసాగింది. గ్రామాధికారి ఆమెను ఓదార్చుతూ పోయిన నగ దొరికినందుకు సంతోషించక ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పటికీ ఆమె నోరు తెరవలేదు, ఏడుస్తూనే ఉన్నది. లాభం లేదనుకుని ఆమె భర్త లింగయ్య ముందుకు వచ్చి ఆ నగ మా పక్కింటి సుబ్బలక్ష్మిది. అప్పటికి నేను మొత్తుకున్నాను, అరువు సొమ్ము బరువు చేయటని. అయినా నా మాట ఆలకిస్తే కదా. నిన్న బయలుదేరేటప్పుడే నగ అరువు తెచ్చుకున్నది. ఇక్కడ అందరికీ ఆ నగ తనదని గొప్పలు చెప్పుకుని దాని బరువు, గుర్తులు చెప్తే కదా తెలిసేది. ఆమె తెలిస్తే కదా చెప్పడానికి. అందుకే దానికి ఆ ఏడుపు అన్నాడు బాధగా. ఆరా తీయగా అతడు చెప్పిందంతా నిజమని రుజువైంది. నలుగురు ముందు ఇంత నగుబాటు పాలయ్యాక నాంచారమ్మ గ్రామాధికారి నుంచి నగపుచ్చుకున్నది. ఇక ఈ జన్మలో అరువు సొమ్ముకు ఆశపడకూడదన్నట్లు భర్తతో కలిసి అక్కడి నుంచి బయలుదేరింది. అరువు సొమ్ము బరువు చేటు, తియ్యాపెట్ట తీపుల చేటు, అందులో ఒకటి పోతే అప్పుల చేటు అన్నట్టు సామెత గుర్తుకొచ్చింది. రాజధాని యువరాజు పుట్టినరోజు వేడుకలు చూడటానికి బాలయ్య, భద్రయ్య తమ గ్రామం నుంచి బయలుదేరారు. ఇద్దరు ఒట్టి అమాయకులు. రాజధానిలో మోసగాళ్లు ఎక్కువ, జాగ్రత్తగా ఉండండి ఎరిగిన వాళ్ళందరూ హెచ్చరించారు. వాళ్ళు రాజధాని చేరి యువరాజు పుట్టినరోజు వేడుకలు చూస్తూ ఆనందించసాగారు. ఒకచోట వాళ్ళు ఆకాశానంటేటట్టు రాణిగారి మహల్ అందాన్ని అబ్బరపడుతూ చూశారు.
మహలకు ఎక్కడ చూసినా అందమైన గాజు కిటికీలు. 1, 2, 6, 16, 22 అంటూ లెక్క పెట్టసాగాడు బాలయ్య. వాడి లెక్క ఇంకా పూర్తి కాకుండానే ఎక్కడి నుంచో ఒక పౌర మీసాలవాడు వచ్చి, ఎన్ని కిటికీలు లెక్క పెట్టావు అంటూ ఉరిమినట్టు అడిగాడు. బాలయ్య భయపడిపోతూ 16 అండి అన్నాడు. అయితే 16 రూపాయలు ఇవ్వు అని గద్దించాడు కోర మీసాలవాడు. బాలయ్య వాడికి సంచిలోంచి 16 రూపాయలు తీసిచ్చాడు. వాడు శరవేగంతో పక్క వీధిలోకి మాయమయ్యాడు. చూసావా బాలయ్య ఎలా మోసపోయామో అన్నాడు భద్రయ్య ఏడుపు ముఖంతో. దానికి బాలయ్య ధీమాగా, మనమెక్కడ మోసపోయాం, మనమే వాడిని నిలువునా మోసం చేశాం. నేను లెక్క పెట్టింది 22 కిటికీలు, మనకే 6 రూపాయల లాభం అన్నాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.